పాలించు అనేటువంటి విధానం ఏదైతే అనుసరించారో జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎన్డీఏ కూటమి పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలాగే బత్తుల రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి అత్యంత బలంగా ఉన్నటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ గారు ఆధ్వర్యంలో ఈ సీతానగర్ మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలలో బైక్ ర్యాలీతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎంతటి జనసేనకు కూటమికి ఎంతటి ఆదరణ లభించిందో అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్డీఏ అభ్యర్థిని అయినటువంటి పురంధేశ్వరి గారు, బలరామకృష్ణ గారు, బొడ్డు వెంకటరమణ గారు ఈరోజు పర్యటన కూడా ఎన్డీఏ కూటమిలోను జనశ్రేణుల్లోనూ విపరీతమైనటువంటి ఆదరణ కనిపిస్తుంది. బలరామకృష్ణ గారు, పురంధరేశ్వరి గారు విజయము తథ్యము అని ప్రజలు చెప్పటం జరుగుతుంది. ఇది నిజంగా ఇది చాలా ఆనందకరమైన విషయము. మంచి పరిపాలన రాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాని క్రితం కంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బత్తుల బలరామకృష్ణ గారికి 50,000 మెజారిటీతో గెలుపొందటం ఖాయమని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలందరి ఆదరణ కూడా అదే విధంగా ఉంది సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేగిశెట్టి రాజు, జనసేన పార్టీ రాజనగరం మండల కన్వీనర్ని. ఈరోజు ఎన్డీఏ ప్రచారంలో భాగంగా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం నుండి మన బొబ్బులంక గ్రామం నుండి పురుషోత్తపట్నం గ్రామం వరకు సుమారు 23 గ్రామాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మన రాజమండ్రి పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. అలానే ఇక్కడ రాజనగరం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణ గారు, అలానే ముఖ్య అతిథులుగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలానే సీనియర్ నాయకులు గౌరవనీయులు చిట్టూరు రవీంద్ర గారు, అలానే బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ వీరన్న చౌదరి గారు, ఇలానే ప్రముఖులందరూ కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 23 గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశం కింద పెట్టి ఈ 3 పార్టీల సమన్వయంతో రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దాని మీద అనేక సమావేశాలు జరుగుతూ ముందుకు సాగుతుంది ఈ ప్రచారం. ఈ ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన అయితే లభిస్తుంది. ఇక్కడ మార్పు అయితే కోరుకుంటున్నారు ప్రజలు. ఈ అరాచక ప్రభుత్వం నుంచి ఈ కీడు ఎప్పుడు పోతుందా, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా, ఈ అవినీతి అరాచకం ఎప్పుడు పోతుందా, సుపరిపాలన ఎప్పుడు వస్తుందా, ప్రజలందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారా అని చెప్పి ఎన్డీఏ కూటమి గురించి ఎదురు చూస్తున్నారు. అలానే ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అప్పటి వరకు స్తబ్దతగా ఉన్న ఈ నియోజకవర్గం ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా జనసేన పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు జనసేన పార్టీకి రావాలనుకుంటున్న వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత ఇంకా భయపడకుండా స్పష్టంగా జనసేన పార్టీలోకి ఇప్పటికే చాలామంది వేలాదిగా చేరారు, ఇంకా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. 3 పార్టీలు కూడా చక్కటి సమన్వయంతో అటు టీడీపీ నాయకులు కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ, అటు జన సైనికులు కానీ చక్కటి సమన్వయంతో అత్యంత భారీ మెజారిటీ దిశగా ఈ ప్రస్తుతం వేవ్ అయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు 30,000 40,000 మెజారిటీ అనుకునేది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రాజనగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారికి 50,000 నుంచి 60,000 మెజారిటీ తక్కువ కాకుండా భారీ విజయం దక్కేలా పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వేవ్ అయితే వన్ సైడ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే వైసీపీ పూర్తిగా నీరు గారిపోయి నిరుత్సాహంలో వాళ్ళ కేడర్ ఏదో ఖర్చు పెట్టి ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రజల నుంచి స్పందన అయితే అస్సలు లేదు. వాళ్ళు పూర్తిగా నిరాశ నిస్పృహలు లోనై ఓటమంచు నుండి వాళ్ళ శ్రేణులు అనేక మంది ఓటమిని ఒప్పుకుంటున్నారు. అదే సమయంలో నూతన ఉత్సాహంతో కూటమి అయితే భారీ విజయంగా దూసుకుపోతుందని తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అంబేద్కర్
అక్కడే ప్లీజ్. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారికి ఒక ఓటు ఇస్తారు, బ్యాలెట్ ఇస్తారు, గారిని గెలిపించవలసిందిగా. రెండో ఓటు మీకు మరొక ఓటు ఇస్తారు ఎమ్మెల్యే అభ్యర్థికి. అది మనం గాజు గ్లాసుపై దానిపైన బలరామకృష్ణ గారికి ఓటు వేయాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం. ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి. రాజానగరం నియోజకవర్గం ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పురంధరేశ్వరి గారు ఈరోజు మా మండలానికి రావడం జరిగింది. 20 గ్రామాలు ఆత్మీయ సమావేశం నిమిత్తం ప్రతి గ్రామంలో కార్యకర్తలను కలిసి ఎన్డీఏ కూటమి ముందుకెళ్లాలని ఆవిడ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆవిడకి 2 లక్షల పైన మెజార్టీ అప్పచెప్పి ఆవిడని పార్లమెంట్కి పంపుతాకి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. అలాగే ఇక్కడ ఇగో చూస్తున్నారు మీరు, గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారు అయితేనే, రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యే చిట్టూరు రవీంద్ర గారు అయితేనేమి, మొత్తం అందరూ సభలో ఉండి మా గ్రామం అంటే తెలుగుదేశం అంటే మా గ్రామం కాటవరం గ్రామం, సీతానగరం మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చే గ్రామం కాటవరం గ్రామం. పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పురంధరేశ్వరిని కానీ కాటవరం గ్రామంలో ప్రత్యేకంగా ఆవిడకి కమలం గుర్తుపై 500 ఓట్ల మెజార్టీతో ఆవిడ కమలం గుర్తుకి కాటవరం గ్రామం ప్రజలందరూ కూడా ఆవిడకి ఓటు వేయడానికి ముందుకొచ్చారు. అలాగే గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. బత్తుల బలరామకృష్ణ గారు మంచి గ్రాఫ్ మీద ఉన్నారు ఆయన. అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అండతోటి, చిట్టూరు రవీంద్ర గారు అండతోటి పార్టీ ముందుకు నడుస్తుంది. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయకేతనం ఎగరవేస్తుందని నేను చెప్పగలను. సూపర్గా ఉంటుందండి. 60,000 మెజార్టీ వస్తుందండి. అందులో మటుకు ఏం తేడా లేదు. మా ఒక్క గ్రామే 1000 ఓట్ల మెజార్టీ ఇస్తామండి. అది ఇప్పుడు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసాడు జగన్మోహన్ రెడ్డి నిన్న. ఆ మేనిఫెస్టో దెబ్బకి ఇంకా గ్రాప్ 19 సీట్లు వస్తాయన్నారు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డికి. అవి కూడా రావని మా లెక్క. అదండి. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి మేడం గారికి, అదేవిధంగా మనకి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి అందరి హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గురువర్యులు శ్రీ చిట్టూరు రవీంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ ఒకే ఒక విన్నపం, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన జిల్లా బాగుపడాలన్నా, మన నియోజకవర్గం బాగుపడాలన్నా మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చి ఒక ఓటు పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే అన్ని విధాలుగా కేంద్ర నిధులు వచ్చి మన రాజానగరం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను తరఫున మన అన్నగారు అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు మనకి ఇక్కడ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ
కార్యక్రమం పెట్టుకున్నటువంటి ముఖ్య ఉపాధ్యక్షులు గారు, అదేవిధంగా మనకి సత్యపాటి పరమేశ్వరి గారు, మీరు మళ్ళీ ఈ ఊరు వెళ్ళి అందరికీ చెప్పాల్సి పెట్టినప్పుడు మన గ్లాసుపై ఓటు వేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేశులు రాంబాబు, కోరుకొండ మండలం మధురపూడి గ్రామం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పురంధేశ్వరి గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారు నిర్వహించే ఈ బైక్ ర్యాలీ మన బొబ్బిలంక నుంచి ప్రారంభమైందండి. ఈ సీతానగరం మండలంలో 23 గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా బత్తుల బలరామకృష్ణ గారికి, పురంధేశ్వరి గారికి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఈసారి మెజార్టీ 60,000 నుంచి 80,000 వరకు వచ్చే అవకాశం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరింత ఉత్సాహంగా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు. ఈ యొక్క ఉత్సాహాన్ని ఇలా కొనసాగించి బత్తుల బలరామకృష్ణ గారి విజయానికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. కానీ గత 5 ఏళ్ళుగా మన ఎంపీలో మీకు తెలుసామా? ఎప్పుడైనా మనం చూసామా? మన నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చారా? ఏ పనిగా మనం చేశారా? అంటే ఒకసారి మనం వచ్చే బాధ్యత, వారిని గెలిపించుకునే కర్తవ్యం మీ అందరిపై ఉందని చెప్పి ఒక్కసారి మరీ గుర్తు చేస్తూ వారిని, అలాగే మన బతుకు బలరామకృష్ణ గారు గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఆరోగ్యమైనటువంటి స్వకీయ నందమూరి తారక రామారావు గారి సర్య శ్రీమతి సత్యపాటి పరమేశ్వరి గారికి నా నమస్కారాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో వేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ లక్ష్యప్రబంధ పెద్దలకు, టోర్నమెంట్లకు, పాత్రికేయులకు అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. వేదిక అలంకరించినటువంటి అభ్యర్థులు, ముందుగా మా నాన్న స్వర్గీయ తారక రామారావు గారు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూటమి తరఫున, అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి తరఫున, బీజేపీ తరఫున అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మెండుగా మనకి, మనతో పాటు వారి కుమార్తె కూడా ఉంటాయని చెప్పి మనందరూ తెలుసు. అటువంటి నందమూరి తారక రామారావు గారి అమ్మాయి ఇక్కడ వచ్చేసారు. ఏంటంటే ఇది ఇంకా ప్రారంభంలో ఎన్ని రకాల ఆలోచన పనులు చేయాలో అన్ని రకాల ఆలోచన పనులు చేస్తారు. పూర్తిలో పొద్దున్న వచ్చినప్పుడు కూడా చాలా ప్రమాదకరంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం రాసుకోవాలి. మనకు చాలా మంది ఉంది, మన పర్వాలేదు, మనం ఎప్పుడో ఓటేసినా పర్వాలేదు అని అనుకోవడానికి వీలేదు. మనం చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఎన్నికల వరకు మన జాగ్రత్తలు మనం పాటించుకోవాలి. 95% అలా చూసుకోవాలి తప్ప మనం ఓటేసేసాం, మరి ఎండగా ఉంది, మనం వెళ్ళిపోతాం మాత్రం అనుకోవద్దు. దయచేసి ఆ రోజు మీరు అందరూ కూడా కంప్లీట్గా దీనికి ఎలక్షన్ డివోట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఓటింగ్ ఎంత శాతం అయింది కనుక్కుంటే, నేనే లాగెట్ అడుగుకున్న రోజులు ఉన్నాయి. కారణంటే కొంచెం క్లీన్గా ఆలోచించి మన పార్లమెంట్గా చదువుకుని వేసిన తప్ప కొంతమంది చదువుకోవడానికి ఎంత కంగారు వస్తుంది. పక్కా గృహ నిర్మాణం చేసిన, జంట వస్త్ర పథకం చేసిన, ఆ పేదవారికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. అవే నేటికి కూడా తెలుగుదేశం పార్టీ విశ్వసించేటువంటి మూల సిద్ధాంతం. కనుక ఇవాళ ఆ విధంగా పేదల కోసం తప్పించేటువంటి వారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. పేదవారికి, బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు గారు. కనుక ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఇక్కడ కనుక మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 1-2 సినిమాలు సంవత్సరానికి చేస్తే వారికి వచ్చేటువంటి పారితోషికంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి భవనాల్లో వారు గడపచ్చు. కానీ ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బంది గుర్తెరిగినటువంటి వ్యక్తిగా వాళ్ళ
కష్టాలు దూరం చేయాలి అనేటువంటి భావనతో, వారి గొంతు నేను అవుతాను, నేను వారి తరఫున నిలబడి ప్రశ్నిస్తాను అనేటువంటి భావనతోటి వారిని మనం ముందుకు రావచ్చు. కనుకనే మంచి సిద్ధాంతం, మంచి సేవాభావం కలిగినటువంటి 3 పార్టీల యొక్క కలయిక ఇవాళ మనం చూస్తున్నాం. కనుకనే నేను పదే చెప్తూ ఉంటాను, ఈ 3 పార్టీల కలయికని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి మనకి ప్రస్ఫుటంగా ఈ కలయికలో ఈ కూటమిని మనం గెలిపించుకుందాం. అమరావతి ఇవాళ ఒకనొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరు ఆంధ్ర రాష్ట్రం అనేవాడు. కానీ ఇవాళ అవహేళనగా తలలేని మొట్టో ఆంధ్ర రాష్ట్రం అని చెప్తున్నారు. అంటే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. అమరావతి నిర్మాణం మనం చేసుకోవాలి. దానికోసం ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావాలి. అదేవిధంగా ఇందాక చెప్పాను పోలవరం మన రాష్ట్రానికి జీవధార. అటువంటి పోలవరం నిర్మాణాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలి. కనుక ఎన్డీఏ ఇక్కడ అధికారంలోకి రావాలి. సాధారణంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. అంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ నన్ను అడిగితే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ మనకి కావాలి. 3వ ఇంజిన్ ఏదైతే ఉందో అది రాజమండ్రి నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరు ఆశీర్వదిస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పి, ఎందుకంటే రాజమండ్రిలో సైతం ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చిత్తూరు రవీంద్ర గారు చెప్పారు, ఎంపీని మనం ఎన్నుకున్నాం. ఎప్పుడైనా ఎంపీ మన ముందుకు వచ్చారా? ఆవ పువ్వులు చూడటానికి, ఆవ పువ్వులు కాజేయడానికి వచ్చారండి. లేకపోతే మనం చూసామా? అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలి. ఇవాళ ఈ నియోజకవర్గం ఎదుర్కొనేటువంటి మన ముందున్నారు. మనం కనుక వాటిని గ్లాస్ మీద ఓటు వేసి వాటిని మనం ఆశీర్వదించినట్లయితే మీ గడవ వారు శాసనసభలో వినిపిస్తారు. మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా పార్లమెంట్కి కమల గత 5 రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నా పర్యటన నేను చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి నేను వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి, అంటే శాసనసభకి నిలబడినటువంటి అభ్యర్థులతోటి ఆ నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేస్తున్నాను. ఆ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా మార్పుని ఆకాంక్షించేటువంటి భావన కనపడుతుంది. అది మాత్రమే కాకుండా మే 13న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజా కంటక పాలనని ప్రజలు చూశారు, అంటే విద్వేషపూరితమైనటువంటి పాలన ప్రజలు చూశారు, ఆ పాలనకి చరమగీతం పాడాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పనులతోటి వారి పరిపాలన ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజావేదిక కూల్చివేత, అదేవిధంగా అంతర్వేది రథదగ్ధం, అమ్మవారి 2 వెండి సింహాలు దొంగలించటం, రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయటం, పిఠాపురంలో గుడిని ధ్వంసం చేయటం, ఇటువంటివి చాలా చవిచూడటం జరిగింది ప్రజలు. అదేవిధంగా ఎవరైనా విధాన లోపాలుండి నోరు గళం విప్పి కనుక మాట్లాడినట్లయితే అటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారి జైలు పాలు చేయడం. అభివృద్ధి అనే పదంకి అర్థం లేకుండా పోయింది. పరిశ్రమలు వచ్చే దాఖలాలు లేవు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. చివరికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా, వారి భవిష్యత్తును కూడా ఇవాళ అగమ్యగోచరంగా చేస్తూ, అంటే వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారి కార్యకర్తలాగా పనిచేయించుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివినటువంటి వారు సైతం ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు.
అటువంటి వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనపట్టలేదు. ఇక్కడ రాజమండ్రి జిల్లాలో ఏమిటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాలంటీర్స్ చేత రిజైన్ చేయించి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఆయన పడిపోయాడు. అంటే వాలంటీర్స్ భవిష్యత్తును కూడా అంధకారం చేస్తూ, అంటే వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వకుండా ఈ రకంగా ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిపాలన రాష్ట్రంలో చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మార్పుని ఆకాంక్షిస్తున్నారు. రాజమండ్రి నియోజకవర్గంలో సైతం అసలు అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. ఒక్క హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసి కార్పొరేషన్ పదిలో 2 రోడ్ల నిర్మాణం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారు చెప్తున్నారంటే ఇదెంత సిగ్గుచేటు మనం ఆలోచించవచ్చు. కేంద్రం గోదావరి ప్రక్షాళనకి 50 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఆ ప్రక్షాళన పని ఎంతవరకు ప్రారంభం కాలేదంటే ఇది మరి ఎంపీ గారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాజానగరంలో ఉన్నటువంటి సందర్భంలో రాజానగరంలో సైతం ఇవాళ రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, కానీ ఆ మార్కెట్ ఊసే లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్ ఊసే లేదు. ఇవాళ ఫైర్ స్టేషన్స్ నెలకొల్పుతారని చెప్పారు, ఫైర్ స్టేషన్స్ ఊసే లేదు. ఇవాళ నిజం చెప్పాలంటే ఎంతో ప్రాశస్త్యం మరియు చారిత్రక ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాజమహేంద్రవరం ఇవాళ బ్లేడ్ బ్యాచ్కి గంజాయి ముఠాకి పేరుగాంచిందంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ ఆలోచించాలి. ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా మరి రాజానగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు కావచ్చు, మరి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినిగా నిలబడినటువంటి నాకు కావచ్చు, ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో దాదాపు ఒక 20 గ్రామాలు కవర్ చేసుకుంటూ ఇక్కడ మా ఎంపీ అభ్యర్థిని కూటమి తరఫున వచ్చినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు, ఇరువురిని కూడా గ్రామానికి పరిచయం చేస్తూ అదేవిధంగా వారు ప్రసంగం వారికి అక్కడ గ్రామస్తులకి వినిపిస్తూ అదేవిధంగా ఆఖరణ దాదాపు 7:30-8 గంటలకి రోడ్ షోగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 7-8 చోట్ల ఇప్పటికే ఈ సభలు పెట్టుకుని అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రతి చోట కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఇక్కడ లభిస్తుంది. ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి గారు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడితే మా అన్నగారు నందమూరి తారక రామారావు గారి కుమార్తె కాబట్టి ప్రత్యేకించి వారికి అయితే చాలా మంచి స్పందన అయితే వస్తుంది. తప్పకుండా మేము అంటే మా సొంత పార్టీ అభ్యర్థిగా మేము భావించి అన్నగారి కూతురికి పెద్ద మెజారిటీ భారీ మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి వారు చెప్పడం, అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2-3 సార్లు ఇక్కడ బలరామకృష్ణ గారు కానీ వెంకటలక్ష్మి గారు కానీ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తిరిగారు. వారికి కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.